కొత్త రేషన్ కార్డులు, రైతు భరోసా, ఇందిరమ్మ ఇళ్ల పంపిణీపై రాష్ట్ర సచివాలయం వేదికగా అధికారులతో మంత్రి జూపల్లి కృష్ణారావు సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులు పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. వ్యవసాయ యోగ్యమైన భూములకే రైతు భరోసా అందేలా చూడాలని అన్నారు. రైతు భరోసా, ఇందిరమ్మ ఇళ్ల పథకాల అమల్లో గ్రామసభ నిర్ణయాలే కీలకమని చెప్పారు. గ్రామసభలో వచ్చిన అభ్యంతరాలను 10 రోజుల్లో అధికారులు నివృత్తి చేయాలని ఆదేశించారు. కొత్త రేషన్ కార్డులు ఇస్తున్న వేళ పాత రేషన్ కార్డులు తొలగిస్తారని వస్తున్న వార్తల్లో నిజం లేదని కొట్టిపారేశారు. అది కేవలం విపక్షాల అసత్య ప్రచారం, అపోహ మాత్రమే అని అన్నారు. రేషన్ కార్డుల జారీ, ఇందిరమ్మ ఇళ్ల పంపిణీ అనేవి నిరంతర ప్రక్రియ అని మంత్రి జూపల్లి కృష్ణారావు స్పష్టం చేశారు. తెలంగాణ రైతులు, ప్రజలంతా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న రైతు భరోసా నిధులు విడుదల, కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వం జనవరి 26వ తేదీన ప్రారంభించబోతుంది. కొత్త రేషన్ కార్డులు, రైతు భరోసా, ఇందిరమ్మ ఇళ్ల పంపిణీపై రాష్ట్ర సచివాలయం వేదికగా అధికారులతో మంత్రి జూపల్లి కృష్ణారావు సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులు పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. వ్యవసాయ యోగ్యమైన భూములకే రైతు భరోసా అందేలా చూడాలని అన్నారు. రైతు భరోసా, ఇందిరమ్మ ఇళ్ల పథకాల అమల్లో గ్రామసభ నిర్ణయాలే కీలకమని చెప్పారు. గ్రామసభలో వచ్చిన అభ్యంతరాలను 10 రోజుల్లో అధికారులు నివృత్తి చేయాలని ఆదేశించారు. కొత్త రేషన్ కార్డులు ఇస్తున్న వేళ పాత రేషన్ కార్డులు తొలగిస్తారని వస్తున్న వార్తల్లో నిజం లేదని కొట్టిపారేశారు. అది కేవలం విపక్షాల అసత్య ప్రచారం, అపోహ మాత్రమే అని అన్నారు. రేషన్ కార్డుల జారీ, ఇందిరమ్మ ఇళ్ల పంపిణీ అనేవి నిరంతర ప్రక్రియ అని మంత్రి జూపల్లి కృష్ణారావు స్పష్టం చేశారు. తెలంగాణ రైతులు, ప్రజలంతా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న రైతు భరోసా నిధులు విడుదల, కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వం జనవరి 26వ తేదీన ప్రారంభించబోతుంది.